ఎంబీకే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది చైత్ర. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో కోతుల బెడద విపరీతంగా ఉందని, రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధికార ప్రతినిధి అన్నపర్తి జ్ఞానసుందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం పండించిన పంట చేతి వచ్చే దశలో కోతులు నాన్న బీభత్సం సృష్టిస్తున్నాయని అన్నారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, సూర్యాపేట జిల్లా కలెక్టర్, నాగారం తహసీల్దార్లకు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడానికి కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి అన్నపర్తి జ్ఞానసుందర్ రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుంటకండ్ల అశోక్ రెడ్డి, పాసం యాదవ్ రెడ్డి, గుంటకండ్ల ముకుందారెడ్డి, కడారి సోమయ్య, కన్నబోయిన హరీష్ యాదవ్, మర్రిపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు. రైతు పక్షపాతి, రైతు శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఏదైతే ఈనాడు ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా రైతాంగం ఇబ్బంది పడకూడదని చెప్పి 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో మాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రైతు భరోసా కానివ్వండి, లేదంటే పంటలకు పీడలు అయితే ఉన్నాయో వాటికి కూడా ఇంతకు ముందు గత ప్రభుత్వాల్లో 50% రైతు కడితే 25% రాష్ట్ర ప్రభుత్వం, 20% కేంద్ర ప్రభుత్వం కట్టేది ఉండే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 75% రైతాంగం భరించే ఏదైతే ప్రీమియం ఉందో ప్రభుత్వం కట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. 20% వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతు దావోస్ లో పర్యటన ఉన్నప్పుడు కూడా ప్రపంచ వాణిజ్య సదస్సులో రైతులను ప్రపంచం ఆదుకోవాలని చెప్పి కోరడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మీకు అప్పీల్ చేస్తా ఉన్నాం. రైతు పంట పండిస్తేనే మానవ మనుగడకు ఆహారం దొరుకుతుంది. రైతు పంట పండించుకోకపోవడం వల్ల ఇలా శనగలు, పెసర్లు, కందులు, మొక్కజొన్నలు ఈ పంటలు వేయడానికి భయపడుతున్న రైతాంగం కేవలం కోతుల భయానికి పంటలను నష్టం చేస్తుంటే అడ్డుకోపోయిన రైతాంగం మీద కోతులు దాడి చేస్తా ఉన్నాయి. దాని నుంచి పంటలు రక్షించాలి, రైతులు కాపాడాలి. చివరికి గ్రామంలో అన్నం వండుకుంటే ఇళ్లలో చొరబడి ఆడవాళ్ళని గాయపరుస్తున్నాయి. అన్నాన్ని, కూరలు కూడా తినే పరిస్థితి. రైతు అయితే వరి నాటుకుంటూ ఎలుగడి పంటలు బంద్ చేసి వరి నాటుకుంటే వరి మొక్కలు పీకేస్తా ఉన్నాయి. వరి పంట ఎదిగిన తర్వాత పొట్టకొచ్చిన పంటలను మొక్కకు పొట్టకు సంబంధం లేకుండా కోతులు కట్ చేస్తూ ఉన్నాయి. దీనివల్ల వరిసేను పండించుకోవడానికి కూడా రైతాంగం ఇబ్బంది పడతా ఉన్న మాట ముఖ్యమంత్రి గారు నోటీస్ తీసుకపోతూ, ఇది ఒక్క తుంగతుర్తి నియోజకవర్గం కాదు, రాష్ట్ర సమస్య. వెంటనే స్పందించి రైతుల కోసం కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ కోతుల నివారణ కోసం రైతాంగాన్ని, పంటలను, ప్రజలను, చిన్నపిల్లల్ని రక్షించడం కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రాపర్ ఛానల్ తహసీల్దార్ నాగారం గారి నుంచి జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి గారికి మా మెమోరాన్ని సమర్పిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు తహసీల్దార్ గారు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.